బాలకాండ అంటే వాల్మీకి రామాయణంలోని మొదటి భాగం. ఇది శ్రీరాముని బాల్యం, జననం, యజ్ఞాలు, విశ్వామిత్రునితో ప్రయాణం, తాటక వధ, సీతారాముల వివాహం వంటి సంఘటనలు వివరిస్తుంది. ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. నారద మహర్షి ఒకరోజు అడవిలో సంచరిస్తూ భయంకరమైన దొంగ రత్నాకరుడును ఎదుర్కొన్నాడు. నారదుడు ప్రశాంతంగా అడిగాడు, నీవు చేస్తున్న పాపాలకు నీ కుటుంబం కూడా బాధ్యత వహిస్తుందా? ఆ మాటలు రత్నాకరుడు హృదయాన్ని కదిలించాయి. కుటుంబాన్ని అడిగితే ఎవరు తన పాపాలకు భాగస్వాములు కాదని తెలిసింది. అప్పుడు అతనికి బోధపడింది, పాపానికి ఫలితం అనుభవించేది తానే అని. నారద మహర్షి ఆజ్ఞతో అతడు ఘోర తపస్సులో మునిగిపోయాడు. ఏళ్ల తరబడి తపస్సు చేస్తుండగా అతని చుట్టూ వాల్మీకం ఏర్పడింది. అప్పుడే అతడికి కొత్త పేరు వచ్చింది, మహర్షి వాల్మీకి. ఒకరోజు వాల్మీకి మహర్షి అడవిలో నడుస్తుండగా జంటగా విహరిస్తున్న క్రౌంచ పక్షులను చూశాడు. అచేతనంగా ఒక వేటగాడు ఆడపక్షి ముందే మగపక్షిని సంహరించాడు. ఆ దృశ్యం చూసి వాల్మీకి హృదయం వేదనతో నిండిపోయింది. ఆ వేదన నుంచే స్వయంచాలకంగా వెలువడింది ప్రపంచపు తొలి సంస్కృత శ్లోకం. అక్కడి నుంచే ప్రారంభమైంది రామాయణ మహాకావ్యం. అయోధ్య రాజు దశరథ మహారాజు పుత్రకామిష్టం యాగం చేయగా దైవ అనుగ్రహంతో 4 కుమారులు జన్మించారు. కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించారు. సుమిత్రాదేవికి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. కైకేయదేవికి భరతుడు జన్మించాడు. ఈ 4 కుమారులు ధర్మానికి, శౌర్యానికి ప్రతిరూపాలుగా పెరిగారు. కొంతకాలానికి విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చి రాముడు, లక్ష్మణుని తనతో తీసుకెళ్లాడు. ఆయన మార్గదర్శకత్వంతో రాముడు, లక్ష్మణుడు దివ్యస్త్ర విద్యలు నేర్చుకున్నారు. విశ్వామిత్రుని యాగాన్ని భంగపరుస్తున్న రాక్షసి తాటకును రాముడు సంహరించాడు. అదే సమయంలో రాముడి శౌర్యం లోకానికి తెలిసింది. తరువాత విశ్వామిత్ర మహర్షితో కలిసి రాముడు, లక్ష్మణుడు మిథిల నగరానికి చేరుకున్నారు. అక్కడ మిథిల రాజు జనక మహారాజా సీతాదేవిని స్వయంవరం నిర్వహించాడు. ఎవ్వరూ ఎత్తలేని శివధనుసును రాముడు సులభంగా విరిచాడు. ఆ క్షణంతో సీతాదేవి శ్రీరాముని వరించింది. అదే వేడుకలో లక్ష్మణుడు సీతాదేవి చెల్లెలు ఊర్మిళను వివాహం చేసుకున్నాడు. సంతోషంగా 12 సంవత్సరాలు గడిచాయి. వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన దశరథ మహారాజు రాముణ్ణి అయోధ్య రాజుగా ప్రకటించాలనే నిర్ణయం తీసుకున్నాడు. అయోధ్య అంతా ఆనందోత్సవాలతో నిండిపోయింది. ఇక్కడితో బాలకాండ ముగిసింది. తర్వాత వీడియోలో అయోధ్యకాండలో ఏం జరిగిందో చూద్దాం.